బలహీన వర్గాలకు సంబంధించిన మూలాలు పెట్టిన ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలు కూడా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు మా అక్క సముదమ్మ పొద్దుటనేమో కారు గుర్తు అంటుంది, రాత్రిపూటనేమో కమలం గుర్తు అంటుంది. ఇది నిజం కాదా? నిజమా కాదా? కార్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్మణ నీ నుంచి గెలిపించనుంటే ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే అవకాశం ఉండే. ఎట్లనో అక్కడ అప్పించుకున్నది కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టింది. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి ఆయన కొండ అనుకుంటుండు, మా కార్యకర్తల సంగతి తెలియదు. మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొట్టారు. ఆయన కార్యకర్తలు ప్రజలు ఓటు అపాయింట్మెంట్ తీసుకుని రావాలంటున్నాడు. అపాయింట్మెంట్ ఏమన్నా మీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిందా, లేకపోతే నీ దవాఖానలో ఏమన్నా దుడ్డు తక్కువ చేయమని వచ్చిందా? నీకు ఓటు వేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు. విశ్వేశ్వరరెడ్డి కలవాలి, శాతనైతే సాయం చేయాలి, నీ దవాఖానలో ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి. అందుకే ఇవాళ విశ్వేశ్వరరెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు, లాభసాటి వ్యవహారంగా చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు. అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు. ప్రజా జీవితానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఉపయోగం లేదు. నీ దగ్గర ఎట్లాగూ 1000 కోట్లు ఉన్నాయి. మీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లోనో, రాజస్థాన్ లోనో రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు వేయరు. 5 ఏళ్లు నిన్ను గెలిపిస్తే 5 పైసలు కూడా ఈ సేవలకు తీసుకురాలి. ఆనాడు చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉండేది, నువ్వే ఎంపీ ఉండేది. మళ్ళా ఇవాళ 10 ఏళ్లు తెలంగాణ మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నాం. నేను చూడగా అడుగుతున్నా విశ్వేశ్వరరెడ్డి గారిని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఐటీఐఆర్ కారిడార్ ఇస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతంలో వచ్చేది. ఐటీ పరిశ్రమలతోని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది. ఈ మహేశ్వరం అంతా కలకలలాడేది. అట్లాంటి ఐటీఐఆర్ ను నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండు. నువ్వెందుకు నరేంద్ర మోడీకి మొత్తాన్ని చెప్పలేదు అని నేను విశ్వేశ్వరరెడ్డిని అడుగుతున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం సోనియా ఇచ్చింది, అది రద్దు చేసిండు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు, అది రద్దు చేసిండు. ఐఐటి ఇచ్చిండు, ఐఐఎం ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినట్టు రద్దు చేసిండు. ఇక నరేంద్ర మోడీ కూడా 2 సార్లు 10 ఏళ్లు మనకు హామీలు ఇచ్చిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకు 72 లక్షల ఉద్యోగాలు కావాలి. మరి ఇవాళ తెలంగాణకు